హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. ఈ వీడియోలో మనము ఏపీ టెట్ సైకాలజీకి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీన్నే గైడెన్స్ కౌన్సిలింగ్ అంటారు. అంటే గతంలో దీని మీద కూడా చాలా సందర్భాల్లో బిట్టుపడ్డ సన్నివేశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ టాపిక్ అందరూ ఫాలో అవ్వాల్సిందే. గైడెన్స్, మార్గదర్శ్, కౌన్సిలింగ్, మంత్రన్ కంపల్సరీ బిట్టుపడే అవకాశం ఉంది. అంటే 25 మార్కులు మనకి డైరెక్ట్ సైకాలజీ నుంచి వచ్చినట్లయితే 24 మార్కులు, ఒక 6 మార్కులు పెడగాగి నుంచి వస్తాయి. ఈ 6 మార్కుల్లో ఒకటి స్పెషల్ ఎడ్యుకేషన్ డిసీజెస్ లైక్ డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా, డిస్ఫేషియా, వీటికి సంబంధించిన ప్రశ్న ఒకటి ఉంటుంది. అట్లానే ఇంకొక ప్రశ్న మార్గదర్శన్ మంత్రణం మీద ఒకటి ఉంటుంది, స్కీమ్స్ మీద ఒకటి ఉంటుంది, ఐసీటీ మీద ఒకటి ఉంటుంది, రైట్ టు ఎడ్యుకేషన్ మీద ఒకటి ఉంటుంది, ఎన్ఈపి, ఎన్సిఎఫ్ 2005, ఇట్లా రిమైనింగ్ ఉన్న టాపిక్స్ మీద ఒకటి ఉండే. ఇట్లా ఉంటుంది. అంటే నేను ఏదో పేపర్ తయారు చేశాను, నేనేదో బ్లూ ప్రింట్ క్రియేట్ చేశాను అని నేను ఇలాగే ఇస్తాను అని నేను చెప్పడం లేదు. కానీ ఎక్కువ పేపర్లో పెడగాగిలో వచ్చిన బిట్లు ఇవి అని చెప్తున్నాను. సో మార్గదర్శకత్వం మంత్రడం కంపల్సరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సిన టాపిక్. ఇక్కడ మార్గదర్శకత్వంలో పైన ఉన్నది వదిలేయింది. మానవుడు సంఘజీవి, మానవుడు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఇతరులతో కలిసినప్పుడు కానీ అనేక సమస్యలను ఎదుర్కొంటాడు. మార్గదర్శకత్వం అంటే ఒక గైడెన్స్ని ఇవ్వడం. ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకి మనము ఒక కావాల్సిన సమస్యల నుంచి బయటపడడానికి కావాల్సిన గైడెన్స్ ఇవ్వడం. లైక్ చూడండి, ఒక వ్యక్తి తన తెలివితేటలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి, అంటే తన చుట్టూ ఉన్న పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి, తన తెలివితేటలని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమయ్యే సహాయక చర్య. అంటే ప్రతి వ్యక్తిలో తెలివితేటలు అనేవి ఉంటాయి. ప్రతి వ్యక్తిలో ఐడియాలజీస్, తర్వాత వాళ్ళకి ఒక అడ్జస్ట్మెంట్ అనేది కావాలి. ఆ అడ్జస్ట్మెంట్కి ఆ యొక్క తెలివితేటలని ప్రదర్శించడానికి కావలసిన ఒక సహాయక చర్య ఉంటుంది. ఆ సహాయక చర్యని గైడెన్స్ అంటారు. ఒక వ్యక్తి తన గురించి తానే స్వయంగా తెలుసుకోవడానికి ఇతరులు అందించే సహాయాలను మార్గదర్శకత్వం లేదా గైడెన్స్ అంటాము. తన గురించి తాను తెలుసుకోవడానికి ఇతరులు సహకరించే ఏవైతే సహాయం ఉంటుందో దాన్నే మార్గదర్శకత్వం అంటామని జోన్స్ అండ్ రూత్ స్ట్రాంగ్ చెప్పారు. మార్గదర్శకత్వం అనేది ఒక వ్యక్తిగత విద్య అనేది క్రిస్టాస్ చెప్పారు. అంటే అసలు మార్గదర్శకత్వం అంటే ఏంటి? మార్గదర్శకత్వం అనేది సమస్యకు నేరుగా పరిష్కరించదు. ఆ సమస్య పరిష్కారానికి అవసరమయ్యే సహాయాన్ని మాత్రమే అందిస్తుంది. మీకు ఒక సమస్య వచ్చింది, నేను వచ్చి మీ సమస్యని డైరెక్ట్గా పరిష్కరించను, కానీ ఆ సమస్యకు కౌంటర్ ఏదైతే ఉంటుందో ఆ సమస్య పరిష్కారానికి కావాల్సిన సహాయం మాత్రం చేస్తాను. లైక్ ఒక వ్యక్తికి చేపలు పెట్టడం నేర్పాలి, కానీ చేపలు పట్టి చేతికి ఇవ్వరాదు. ఈ ఉదాహరణ. అంటే చేపలు పట్టడం నేర్పించాలి, కానీ పట్టి చేతికి ఇవ్వడం అనేది నేను చేసినట్టు కదా. నేర్పిస్తే అది మార్గదర్శకత్వం. ఇప్పుడు మీ చేత నేను చేయించేది మార్గదర్శకత్వం అనేది వ్యక్తి తనలోని ప్రజ్ఞ, మూర్తిమత్వం అంశాలు, అభిరుచి, సహాయ సామర్థ్యాలు మొదలగు వాటిని తెలుసుకునేటట్లుగా అనగా ఆత్మనిర్దేశకుడుగా చేస్తుంది. అంటే గైడెన్స్ ఎలా చేస్తుంది? మీలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకొస్తుంది. మీరు ఒక 2 నెలల క్రితం నా గ్రూప్లో ఉన్న సభ్యులు 2 months or 3 months బ్యాక్ వాట్
ఏమిటి అనే ప్రశ్న వేయండి. ఈరోజు పక్కాగా క్లియర్గా ఫాలో అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను. నేను ఈ 3 months కూడా నన్ను ఫాలో అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను. 3 months బ్యాక్ మీ నాలెడ్జ్ ఏంటి, ఈరోజు మీ శక్తి సామర్థ్యాలు ఏ రకంగా ఉన్నాయి అని నిర్దేశించేదే మార్గదర్శకత్వం. సర్దుబాటును ప్రదర్శించేటట్లు చేస్తుంది. మార్గదర్శకత్వం అంటే ఒక వ్యక్తి యొక్క లక్ష్యాన్ని త్వరగా సాధించేటట్టు చేస్తుంది. ప్రతి ఒక్కరికి అవసరం అంట మార్గదర్శకత్వం. మార్గదర్శకత్వంలో సమాచారం అందించడం, అనుభవాన్ని పంచడం, ఓకే, ఇవన్నీ కూడా ఏంటి? మార్గదర్శకత్వం అంటే ఏంటి, గైడ్లైన్స్ అంటే ఏంటి, గైడెన్స్ అంటే ఏంటి అనేది మనము ఈ యొక్క టాపిక్లో నేర్చుకున్నాం. ఒక మాటతో చెప్పాలి అంటే ఒక వ్యక్తి తన తెలివితేటలను అలాగే పరిసరాలతో అడ్జస్ట్మెంట్ అవ్వడానికి ఒక సక్రమమైన సహాయక చర్య ఏదైతే ఉంటుందో దాన్నే గైడెన్స్ అంటాము. వ్యక్తిగత అంటే వ్యక్తి ఆత్మ పరిశీలన, తనలో ఉండే టాలెంట్ ఏంటి అనేది గుర్తించడానికి ఇది బాగా అవసరం పడుతుంది. ఇలా నేర్చుకున్నాము. అయితే ఈ మార్గదర్శకాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే విద్యా విషయక మార్గదర్శకత్వం, ఔద్యోగిక మార్గదర్శకత్వం, వ్యక్తిగత మార్గదర్శకత్వం. ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ కూడా ఉన్నాయి, చూడండి. పాఠశాలలో మార్గదర్శకత్వం యొక్క అవసరాన్ని గుర్తించేటట్లు చేసిన జాన్ డ్యూయి ప్రతిపాదన విద్య యొక్క లక్ష్యం విద్యార్థిని సామర్థ్యాలను గుర్తిస్తుంది. మొట్టమొదటి మార్గదర్శక కార్యక్రమాలు ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రారంభమయ్యాయి? ఔద్యోగిక సేవలు. ప్రపంచ ప్రారంభమైన మొట్టమొదటి ఔద్యోగిక సేవ ఏంటి? బోస్టన్ వొకేషనల్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ గైడెన్స్, ఢిల్లీ ఆఫీస్. అంటే ఇక్కడ వొకేషనల్ గైడెన్స్, సో CBEVG గైడెన్స్ ఆఫీసు ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. ఇక్కడ విద్యా మార్గదర్శకత్వం అంటే ఏంటి, ఔద్యోగిక మార్గదర్శకత్వం అంటే ఏంటి, వ్యక్తిగత మార్గదర్శకత్వం అంటే ఏంటి? విద్యా మార్గదర్శకత్వం అంటే ఏ వ్యక్తి అయినా సరే విద్యా విషయాలలో అనుకూల పరిస్థితులను ఏర్పరిచి తగిన కోర్సులను, సబ్జెక్టులను ఎంపిక చేసుకోవడానికి తోడ్పడే మార్గదర్శకత్వాన్ని విద్యా విషయక మార్గదర్శకత్వం అంటారు. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థికి ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, హెచ్ఈసీ తీసుకోవాలా, సిఈసీ తీసుకోవాలా అనే గైడ్లైన్స్ ఇస్తాం చూసారా? ఆ గైడెన్స్నే మార్గదర్శకత్వం అంటాము. ఇది బోధన మరియు అభ్యాసనానికి సంబంధించింది. అంటే పిల్లవాడి యొక్క అభ్యాసనానికి మరియు బోధించే వాళ్ళకి సంబంధించి బోధన ఉపాధ్యాయుడికి ఎదురయ్యే విద్యాపరమైన సమస్యలు, బోధన ఉపాధ్యాయుడికి ఎదురయ్యే, బాగా గుర్తుపెట్టుకోండి, ఉపాధ్యాయుడికి ఎదురయ్యే విద్యాపరమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి తోడ్పడేది విద్యా విషయక మార్గదర్శకత్వం. విద్యార్థులకు ఎదురయ్యే, చూడండి, అభ్యాసంలోని విద్యార్థికి ఎదురయ్యే విద్యాపరమైన సమస్యలను పరిష్కరించి విద్యా విషయాల్లో ప్రగతి సాధించడానికి తోడ్పడుతుంది. విద్యార్థులకు ఎదురయ్యే విద్యాపరమైన సమస్యలు ఏంటి? విద్యా విషయాల్లో వెనుకబడటం, పాఠ్యాంశాలు అర్థం చేసుకోలేకపోవటం, చదివిన విషయాలు గుర్తుంచుకోకపోవడం, పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చుట, పరీక్షలు అంటే భయం. సో ఒక విద్యార్థికి పరీక్ష అంటే భయం. ఆ భయాన్ని పోగొట్టడానికి ఒక టీచర్ ఇచ్చే గైడెన్స్ ఏదైతే ఉందో దానిని ఏ రకమైన గైడెన్స్లోకి తీసుకుంటాము? విద్యా విషయక గైడెన్స్ అని చెప్పాలి. విద్యా మార్గదర్శకత్వం, ఎడ్యుకేషనల్ గైడెన్స్. ఒక విద్యార్థికి ఎగ్జామ్స్ పట్ల భయం ఉంది, దాన్ని తొలగించడానికి నువ్వు ఇచ్చే గైడెన్స్ ఎడ్యుకేషనల్ గైడెన్స్. పరీక్షల్లో తక్కువ మార్కులకు వచ్చాయని చెప్పి బాధపడుతున్న స్టూడెంట్కి నువ్వు ఇచ్చే గైడెన్స్ ఎటువంటిది? ఎడ్యుకేషనల్ గైడెన్స్. పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడానికి బాధపడుతున్న విద్యార్థికి నువ్వు ఇచ్చే గైడెన్స్ మా ఎడ్యుకేషనల్ గైడెన్స్. మరి ఔద్యోగిక మార్గదర్శకత్వం అంటే ఏంటో చూడండి. వొకేషనల్ గైడెన్స్ అంటున్నాము. అయితే ఈ వొకేషనల్ గైడెన్స్ని ఏమని చెప్తాను? ఔద్యోగిక అన్న వొకేషనల్ అన్న ఒకటే. ఔద్యోగిక అంటే హిందీ పదం కాదది, తెలుగు పదం కూడా కాదు, అది ఒక తత్సమ పదం. ఔద్యోగిక
విద్య, ఇవి తత్సమ పదాలు. వీటికి హిందీలో, తెలుగులో ఎక్కడికి వెళ్ళినా, ఏ లాంగ్వేజ్లోకి వెళ్ళినా ఇలాగే మాట్లాడాలి. తత్సమ పదాలు మారవు. డైరెక్ట్గా సాంస్క్రిట్ నుంచి తీసుకునే పదాలు ఇవి. నెక్స్ట్ చూడు, ఏదైనా ఒక వృత్తిని ఎంచుకోవడానికి, అందులో చేరడానికి, రాణించడానికి అవసరమయ్యే మార్గదర్శకత్వం ఔద్యోగిక మార్గదర్శకత్వం అంటున్నాం. లైక్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థికి ఏ వృత్తి ఎంపిక చేసుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, హెచ్పిటి చేసిన విద్యార్థికి ఏ ఉద్యోగం చేయాలి, ఏ పేపర్ రాయాలి. ఇప్పుడు టెట్ ఎగ్జామ్లో పేపర్ 2 రాయండి అని చెప్పి గైడెన్స్ ఇచ్చాను. అది ఏ రకమైన అంటే నువ్వు ఉద్యోగంలో ఫలానా టాపిక్ని ఎంచుకో, ఫలానా ఉద్యోగాన్ని ఎంచుకో అని ఇచ్చే గైడెన్స్ని మరి వృత్తిపరమైన లేదా ఔద్యోగిక లేదా వొకేషనల్ గైడెన్స్ అంటున్నాము. వొకేషనల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? చేసే పనిలో సంతృప్తి లోపించడం. ఒక టీచర్ సంతృప్తి లోపించి తన పని సరిగా చేయడం లేదు, వృత్తిపరమైన గైడెన్స్ అవసరం. తరచుగా చేసే వృత్తిని, సంస్థను మార్చడం, చేసే పనిని, చేసే ఉద్యోగాన్ని మార్చుకుంటూ పోవడం, సంస్థలోని సభ్యులతో సభ్యతగా ఉండలేకపోవడం, వృత్తిపరమైన సంఘర్షణలకు ఎదుర్కోవడం, స్టాఫ్తో సరిగ్గా కమిట్మెంట్ లేదు, వృత్తిపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు, తరచుగా తన వృత్తిని మార్చుతున్నాడు, కాసేపు పీఈడి అంటున్నాడు, కాసేపు అటు అంటున్నాడు, ఇటు అంటున్నాడు. సో ఇట్లా చేసే పనిలో సంతృప్తి లేదు. ఇటువంటి వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఏంటి అంటే వొకేషనల్ గైడెన్స్. నెక్స్ట్, వ్యక్తిగత మార్గదర్శకత్వము అంటే వ్యక్తిలోని అవసరాలను, అభిరుచులను, సామర్థ్యాలను ఇచ్చేది. లైక్ సర్దుబాటు సమస్యలు ఏంటి? ఒక విద్యార్థి తరగతి గదిలో ఇతర విద్యార్థులతో సర్దుబాటు కాలేకపోతున్నాడు, విద్యార్థి ఇతరులతో చెప్పే విషయాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇవి సర్దుబాటు సమస్యలు. వైయక్తిక సమస్యలు ఏంటి? ఇక్కడ ఒక విద్యార్థికి తన ఉదాహరణ చూడు, ఆస్తులను కోల్పోయినప్పుడు తీవ్రమైన కుంఠన, అసాధారణ గురవుతాడు. అలాంటి సందర్భంలో సహపాఠ్యక్రమాల్లో పాల్గొనేటట్లు చూడాలి. కుటుంబ సభ్యులు, ఆర్థిక సమస్యలు, పేదరికం, వైవాహిక సమస్యలు, ఒక వ్యక్తి ఎలాంటి జీవితాన్ని ఎన్నుకోవాలి, ఒక వ్యక్తి తన జీవితంలో ఏ రకంగా ఉండాలి. ఇదే మరి అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ వైవాహిక సమస్యలు సంబంధించింది ఏంటి, కుటుంబ సమస్యలు ఏంటి, వైయక్తిక సమస్యలు ఏంటి, సర్దుబాటు అడ్జస్ట్మెంట్ అవ్వడానికి సర్దుబాటు. వైయక్తిక సమస్యలు తీవ్ర ఉత్కంఠమైన కుంఠన, అవసాదం నుంచి డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావడం. ఆర్థిక సమస్యలు, పేదరికము, సాంస్కృతిక సమస్యలు, ఇవి కుటుంబ సమస్యలు అన్నమాట. సో ఈ రకంగా ఇక్కడ మనకి ఈ 3 మార్గదర్శకాలు, ఇండివిజువల్ గైడెన్స్ ఎప్పుడు కావాలి, తర్వాత వొకేషనల్ గైడెన్స్ ఎవరికి కావాలి, అట్లానే మరి ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఎవరికి కావాలి అనేది మనము చూసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే మంత్రణం అండి. కౌన్సిలింగ్ అంటాం దీన్ని. మంత్రణం అనేది మార్గదర్శకత్వంలోనే ఒక బాధ. ఈ రెండు ఒకటే, ఒక సిక్కాకి అటు ఇటు నాణ్యాలన్నమాట. మార్గదర్శకత్వంలో ఒక భాగం. సమస్యతో చూడండి, మార్గదర్శకత్వాన్ని నిర్వహించే సాధనాలను మంత్రణం అంటాము. కౌన్సిలింగ్ అంటే ఏంటి? గైడెన్స్ ఇవ్వడానికి వాడే ఒక సాధనం, ఒక ప్రక్రియ. ఇది కూర్చోబెట్టి చెప్తాము. సమస్యతో సతమతమయ్యే వ్యక్తికి, ఆ సమస్య తగిన పరిష్కారం చూపగల వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య ఇక్కడ సహాయ చర్య కాదు, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ జరిగే చర్య. ఇందులో కౌన్సిలర్ మరియు కౌన్సిలీ ఎదురుగా కూర్చుంటారు. కౌన్సిలీ అంటే ఇది పరస్పర చర్య అని చెప్పింది ఎవరు? పెపినెస్కీ. నెక్స్ట్, ముఖాముఖి సంభాషణ ద్వారాగా కౌన్సిలర్ అనేవాడు కౌన్సిలీ ప్రవర్తనలో మార్పులు తీసుకొచ్చే ప్రక్రియను మంత్రణం అంటాం. రూత్ స్ట్రాంగ్. అలాగే గిల్బర్ట్ రైన్. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గతిశీలక ప్రక్రియ మంత్రణం అని చెప్పారు. అయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటారు. సమస్య గల వ్యక్తిని కౌన్సిలీ అంటాము. సమస్యకు సంబంధించిన పరిష్కరించే వ్యక్తిని కౌన్సిలర్ అంటారు. మంత్రకుడు సహాయం చేసేవాడు. కౌన్సిలర్ అంటే సహాయం చేసేవాడు. కౌన్సిలీ అంటే సహాయం తీసుకునేవాడు, సమస్య గల వ్యక్తి. ఇది ఆల్రెడీ రిపీటెడ్ బిట్ అనమాట. కౌన్సిలీ అంటే ఏంటి, కౌన్సిలర్ అంటే ఏంటి చాలాసార్లు అడిగిన సందర్భం.
ఈ టాపిక్ నుంచి. మంత్రణం వలన వ్యక్తి సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతాడు. మంత్రణం యొక్క సాఫల్యం వైఫల్యం కౌన్సిలర్ల మధ్య జరిగే పరస్పర నమ్మకం మీద ఉంటుంది. అయితే మంత్రణం అనేది ఒక సలహా క్రియ. ఇందులో ఏ రకమైన మంత్రణాలు ఉన్నాయి, ఎవరెవరు ఇంట్రడ్యూస్ చేశాడు చూద్దాం. మంత్రణంలో ఉపయోగించే కొన్ని అధ్యయన విధానాలు ఏంటి? ఇంటర్వ్యూ, నిర్ధారణ మాపనాలు, మనోవైజ్ఞానిక పరీక్షలు. ఇందులో నిర్దేశిత మంత్రణము, అనిర్దేశిత మంత్రణము, మిశ్రమ మంత్రణం అని చెప్పి 3 రకాల మంత్రణాలు ఉన్నాయి. ఇది కూడా చాలాసార్లు అడిగిన బిట్ అన్నమాట. చాలాసార్లు అడిగిన బిట్. అయిపోయింది ఈ టాపిక్ ఇంతటితోటి. కింద టాపిక్ లేదులేండి, ఇదే. ఈ పేజ్ చేసుకుంటే అయిపోద్ది. రైట్, చూడండి. నిర్దేశిత మంత్రణం అంటే ఏంటి? అనిర్దేశిత మంత్రణం అంటే ఏంటి? మిశ్రమ మంత్రణం అంటే ఏంటి? దీన్ని ప్రతిపాదించింది ఎవరు? నిర్దేశిత మంత్రణాన్ని, డైరెక్టివ్ కౌన్సిలింగ్ని విలియమ్సన్ అండ్ డార్లీ. ఇది రిపీటెడ్ బిట్, ఎక్కువసార్లు అడిగిన బిట్టు. అనిర్దేశిత మంత్రణాన్ని, నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ని ఎవరు ప్రతిపాదించారు? ఇది కూడా రిపీటెడ్ బిట్టే, కార్ల్ రోజర్స్. అలాగే మిశ్రమ మంత్రణం, ఎలెక్టివ్ కౌన్సిలింగ్ ఎవరు ప్రతిపాదించారు? ఎఫ్సి థార్న్ ప్రతిపాదించారు. ఎఫ్సి థార్న్ యొక్క మంత్రణం ఏంటి? ఎలెక్టివ్ మంత్రణం. నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ యొక్క మంత్రణం ఏంటి? నాన్ డైరెక్టివ్, కార్ల్ రోజర్స్. డైరెక్టివ్ కౌన్సిలింగ్ యొక్క మంత్రణం ఎవరిది? సన్ అండ్ డార్లీ. దీనిని సమస్య కేంద్రీకృత మంత్రణం అని కూడా అంటారు. దీనిని కేంద్రీకృత మంత్రణం అంటే, డైరెక్ట్ కౌన్సిలింగ్ అంటే సమస్యపై సమస్య మంత్రణము. అలాగే నాన్ డైరెక్టివ్ అంటే కేంద్రీకృత. అలాగే దీన్ని శ్రేష్ఠ గ్రహణ మంత్రణము అంటాము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సమస్య కేంద్రీకృత మంత్రణం అంటే ఏంటి? నిర్దేశిత మంత్రణము. కేంద్రీకృత మంత్రణం అంటే ఏంటి? అనిర్దేశిత మంత్రణము. అలాగే ఈ కౌన్సిలర్ ప్రధాన పాత్ర వహించే మంత్రణం ఏంటి? నిర్దేశిత మంత్రణము. కౌన్సిలర్ ఒక నిర్దేశకుడు, ఓన్లీ ఒక డైరెక్టర్గా మాత్రమే ఉంటాడు. ఎందులో? అనిర్దేశితాలో ఒక డైరెక్టర్ మాత్రమే. కానీ కౌన్సిలింగ్ ప్రధాన పాత్ర వహించేది నిర్దేశితాలో. వివిధ రకాల మంత్రణాల నుంచి సేకరించిన విధానాలను ఇక్కడ ఉపయోగిస్తారు. ఎక్కడ? మిశ్రమ మంత్రణంలో. అలాగే కౌన్సిలర్ అన్నీ తానై వ్యవహరిస్తాడు. కౌన్సిలర్ ప్రధాన పాత్ర వహిస్తాడు. కౌన్సిలీకి తమ సమస్య గురించి అభిప్రాయాలను మధ్యలో చెప్పడానికి అవకాశం ఉండదు. తగిన పూర్వ అనుభవం లేని వారికి, స్వయంగా సమస్యను పరిష్కరించుకోలేని వారికి ఈ రకమైన మంత్రాన్ని ఇవ్వవచ్చు. చిన్నపిల్లలు, నిరక్షరాస్యులు, ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక చదువు మధ్యలో ఆపేసిన టైపిస్ట్గా చేరాలనుకున్న అమ్మాయిని ఆఫీసులో క్లర్క్గా చేరమని కౌన్సిలర్ ఆదేశించుట. ఇది ఏ రకమైన అంటే ఆర్థిక పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక చదువుని మధ్యలో ఆపేసి ఒక టైపిస్ట్గా చేరాలనుకున్న అమ్మాయిని ఆఫీస్లో క్లర్క్గా చేరమన్నాడు. ఆ టైప్ వృత్తియే కదా అక్కడ. ఆఫీస్లో క్లర్క్గా చేరు అని చెప్పి మార్చాడు తన మైండ్ని. ఇది నిర్దేశిత మంత్రణంలో కౌన్సిల్ యొక్క అభిప్రాయాలు సేకరించడము, కౌన్సిల్ ఏం చెప్తున్నాడో చూడడము, ఇటువంటిది ఏమీ ఉండదు. మధ్యలో జస్ట్ ఒకసారి తన యొక్క మధ్యలో చెప్పడానికి అవకాశం అయితే ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఎక్కడ నిర్దేశిత, డైరెక్ట్. అలాగే నాన్ డైరెక్టివ్ అంటే ఏంటి? ఇక్కడ కేంద్రీకృత మంత్రణము. అలాగే ఇక్కడ నిర్దేశిక మాత్రమే వహిస్తాడు కౌన్సిలీ పాత్ర అధికంగా ఉంటుంది. తగిన అవకాశం లభిస్తే కౌన్సిలీ తన సమస్యను స్వయంగా పరిష్కరించుకోగలడు. పూర్వ అనుభవం, సమస్య పరిష్కారం సామర్థ్యం కలవారికి ఈ రకమైన మంత్రణాన్ని ఇస్తారు. పెద్దలు, అక్షరాస్యులకు, నిరక్షరాస్యులకు, చిన్నపిల్లలకి ఏ రకమైన మంత్రణాన్ని ఇస్తారు? నిర్దేశిత మంత్రణము.
పెద్దలకి అక్షరాస్యులకి ఉన్న వాళ్ళకి ఏ రకమైన మంత్రణం ఇస్తారు? అనిర్దేశిత. డిగ్రీ పూర్తి చేసిన ఒక అభ్యర్థికి ఒకేసారి స్వదేశం ఉద్యోగం, ఉన్నత చదువుల కొరకు విదేశంలో స్కాలర్షిప్ ఒకేసారి రావడము, ఇది ఏ రకమైన నిర్దేశం అవసరము అంటే అనిర్దేశిత. మరి థార్ని ఏమన్నారు అంటే శ్రేష్ఠ గ్రహణ మంత్రణం గురించి చెప్పారు. వివిధ రకాల మంత్రణల నుంచి సేకరిస్తారు. సూచనలు, సలహాలు, సమ్మతింప చేయడము, వ్యాఖ్యానించడం మొదలగు విధానాలను జటిలమైన సంక్లిష్టమైన సమస్యల పరిష్కారాలను ఒక వితంతు స్త్రీకి తిరిగి పునర్వివాహం చేసుకోవడానికి భావించుట, ఇది మిశ్రమ మంత్రణం. ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మంత్రణం గురించి టైటిల్ ప్లస్ మంత్రణం ఎవరు ప్రతిపాదించారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నిర్దేశిత మంత్రణము, సన్ డార్లీ, కౌన్సిలర్ ప్రాధాన్యత. అలాగే ఎగ్జాంపుల్స్ ఏంటి? ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక చదువు మధ్యలో ఆపేసిన టైపిస్ట్గా చేరాలనుకున్న అమ్మాయిని మరి ఆఫీస్లో ఒక క్లర్క్గా చేరమంటాము, ఇది డైరెక్ట్ అనమాట. అలాగే నాన్ డైరెక్ట్ కౌన్సిలింగ్ ఏంటి? నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ కార్ల్ రోజెస్ ప్రతిపాదించారు. అనిర్దేశిత మంత్రణము, నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ కార్ల్ రోజెస్. ఇక్కడ కౌన్సిలింగ్కి ఒక నిర్దేశకుడిగా ఉంటారు. కౌన్సిలింగ్ యొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఇది పెద్దలకి మరియు చదువుకున్న వాళ్ళకి ఇస్తారు. సో డిగ్రీ పూర్తి చేసిన ఒక అభ్యర్థికి ఒకేసారి స్వదేశంలో ఉద్యోగం మరియు ఉన్నత చదువుల కొరకు విదేశంలో స్కాలర్షిప్ రావడం అనేది అనిర్దేశిక నాన్ డైరెక్టివ్ కౌన్సిల్కి సంబంధించిన ఎగ్జాంపుల్. అలాగే ఎఫ్సి థాన్ ఏం చెప్తున్నారో చూడండి. ఇక్కడ వితంతువుకు సంబంధించిన స్త్రీ తిరిగి పునర్వివాహం చేసుకోవాలనుకోవడం. సో వివిధ రకాల మంత్రణల నుంచి, అంటే లైక్ నాన్ డైరెక్టివ్ మరియు డైరెక్టివ్ కౌన్సిలింగ్స్ నుంచి ఏదైనా తీసుకోవచ్చు. దాన్నే ఇక్కడ దార్శనిక మంత్రణం అంటాం. ఇది ఒక మెయిన్ ఏంటి అంటే ఆదర్శ భావాలను వ్యక్తపరచడం మిశ్రమ మంత్రణం అని చెప్తాం. మార్గదర్శకత్వానికి మంత్రానికి మార్గదర్శకత్వం పరిధి ఎక్కువ, మంత్రణంకి పరిధి మార్గదర్శకత్వంలో ఒక భాగం మాత్రమే. సో ఇది సాధారణ వ్యక్తికి కూడా అవసరం. అలాగే అపసవ్య ప్రవర్తనలు కలిగి ఉన్న వారికి మాత్రమే అవసరం. సో అంత నీడ్ లేదు, అయినా ఒక్కసారి చూసుకోండి. దీన్ని ఎక్కడైనా నిర్వహించవచ్చు. దీన్ని నియంత్రిత పరిస్థితులు మాత్రమే నిర్వహించాలి. మనకు తెలిసినవి పాయింట్లు ఒకసారి చదవండి, సరిపోతుంది. సో ఇది కంపల్సరీ బిట్ పడే అవకాశం ఎక్కువ ఈ టాపిక్లో. ఎవరు కూడా మిస్ కావద్దు, కంపల్సరీ చదవండి. ఓకే, థ్యాంక్ యూ.